కుటుంబాన్ని అందరూ కూడా బంధన చేశాను. నా సాక్ష్యం ఏంటంటే, ఈ సాక్ష్యం ఎప్పుడూ చెప్పాలి. కాకపోతే ఈ మధ్య ప్రయాణంలో ఉండి ఇంటికి వెళ్ళడం మళ్ళీ హైదరాబాద్ రావడం డిస్కనెక్ట్ ఉండడం వల్ల చెప్పలేకపోయాను. నా సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ ఇయర్ నాకు హెచ్-1బీ వీసా బుక్ అయింది. ఆ టైంలో ఏంటంటే నేను వెళ్ళలేని పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇంట్లో మ్యారేజ్ ప్రపోజల్స్ అవి వస్తున్నాయి. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, యూఎస్ పోవాలని ఇంట్రెస్ట్ లేదు. అది సెకండ్ లాటరీలో బిక్ అయిందనమాట నాకు హెచ్-1బీ వీసా. సరే నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను. అప్పటికి డిలే అయిపోయింది. పిటిషన్ ఫైల్ చేయాలన్నారు వాళ్ళ క్లయింట్. సరే నేను ఇంకా ఫైల్ చేయలేదనమాట. సరే ఇంక తర్వాత బాధపడ్డాను. ప్రభా, అంటే నీ చిత్తమయ్యండి నన్ను పంపిస్తున్నా, లేదంటే నా విధేయత వల్ల నేను పోగొట్టుకున్నానని ప్రార్థన చేసి సరే ఆడికి అయిపోయింది. ఫ్రెండ్స్ కూడా చాలామంది తిట్టారు. ఎందుకంటే లక్షల్లో ఎవరికో కొంతమంది పిక్ అవుద్ది, అది దేవుడికి అనుగ్రహించడం మరి నువ్వు ఉపయోగించుకోలేదు అని చెప్పి చాలామంది తిట్టారనమాట. అంటే నాకు నేను కరెక్ట్గానే ఉన్నాను, కానీ వాళ్ళు చెప్పిన కానీ ఇంకా రియలైజేషన్ అవుతుంది అనమాట. సరేలే ఆడికాడికి అయిపోయింది. అంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో పిక్ అయింది. ఇంకా ఆ వీసాకి నేను అప్లై చేయలేదు, ఆడికాడికి అయిపోయింది. ఇంకా నాకు ఆలోచన లేదనమాట. ఈ ఇయర్లో నాకు ప్రమోషన్ వచ్చింది, ఫిబ్రవరిలో వచ్చింది. టెక్ లీడ్గా నన్ను ప్రమోట్ చేశాను నా కంపెనీలో. అండ్ 3 days బ్యాక్ నాకు ఒక మెయిల్ వచ్చిందండి. ఏంటంటే B1 వీసాకి మా కంపెనీ తరఫున అప్లై చేశారు నాకు. ఒక 7 members సెలెక్ట్ అయ్యారు. అందులో నా పేరు కూడా, అంటే నేను అప్పుడు ఎలక్షన్స్కి ఇంటికి వెళ్ళి ఉన్నాను. మెయిల్ వచ్చింది. మెయిల్ చూస్తే ఒక 7-8 మెంబర్స్కి మా కంపెనీలో B1 వీసా అప్లై చేశారు. అందులో నా పేరు కూడా ఉంది. అప్పుడు అనుకున్నాను, అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ దేవుడు ఇచ్చాడంటే పోవాలని ఆయన ఆశయం ఉండిందేమో. బట్ నేను అవిధేయత చూపించి పోలేదు కదా, మరి ఈ సంవత్సరం పంపిస్తున్నాను అని చెప్పి దేవుడు అంటే ఈ ద్వారం తెచ్చాడు అనుకుంటున్నాను. అందుని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా అంటే నేను మొదటిగా దేవుడికి చాలా రుణపడి ఉంటాను. 2 ఎన్ఆర్ హాస్పిటల్కి, ఫిలిప్ అన్నకి, జాష్ అన్నకి, అమ్మగారికి చాలా రుణపడి. ఎందుకంటే వాళ్ళకి నాకు తెలుసు, అంటే నా జీవితం తెలుసు. 2016లో నేను ఈ ఎన్ఆర్ హాస్పిటల్ అడుగుపెట్టినప్పుడు నేను ఏ స్థితిలో వచ్చానో నాకు తెలుసు. అన్నకి నా ఫుల్ టెస్టిమోనీ తెలుసు. అంటే పాపపు ఊపిలో ఉండి నేను వచ్చాను, ఈ సంఘానికి వచ్చాను, మారుమనసు పొందాను. అన్నల వాక్యాలు వాళ్ళ ఆరాధన ద్వారా నేను ఎంతగానో మారుమనసు చెంది ఆ పాత జీవితాన్ని వదిలేసుకొని దేవుళ్ళలోకి వచ్చినప్పుడు నిజంగా అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రార్థన చేయండి. ఒకవేళ ఈ B1 వీసాకి ఇంటర్వ్యూస్ అవి ఉంటాయి నెక్స్ట్ ప్రాసెస్లో, అవి కూడా దేవుడు ఘనంగా జరిగించాలని చెప్పి దేవుడే ముందు నడిపించాలని ప్రార్థన చేయండి. 2 పరిచర్య విషయంలో అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇంటి దగ్గర పరిచర్య చేస్తుంటాను. ఇంకా ఎక్కువగా దేవుల్లో ఎక్కువ బలపడాలని చెప్పి ఆశ, ఎక్కువ పరిచర్య చేయాలని కూడా ఆశ. సో నా పరిచయ నిమిత్తం కూడా మీ యొక్క అభివృద్ధి ప్రాంతంలో జ్ఞాపకం చేసుకొని అడుగుతూ ఇచ్చిన సాక్ష్యం ఉపయోగించు.